గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువుల రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవత విలువలో సద్గుణ సన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. మనసు మంచి ఆలోచనలు చేసేలా చేస్తాడు. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు మంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనసు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకు ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్ని తుంచివేసే శక్తి సంపన్నుడే గురువు. గురువు అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు, గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడు. గురువు దత్తాత్రేయ స్వరూపము.